అంటే శనివారం కాదు కాదు సరిపోదా సుందరానికి ఇది కూడా కాదు. నిన్న నాని గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చింది. నేనైతే ఎంతో ఊహించుకున్నా గానీ ఆ ట్రైలర్ ఏంటండి అలా ఉంది. ఆ కలర్ గ్రేడింగ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఆ కట్స్ ఏంటి. నిజంగా అంటే సుందరానికి సినిమా తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసింది. అసలు మరీ ఇలా ఉంటదని అయితే నేనైతే అనుకోలేదు. గూస్ బంప్స్ వచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ. ట్రైలర్ మొత్తం మన నేచురల్ స్టార్ నాని గారి శివతాండవం ఆడేశాడు అంతే. నిన్న రాత్రి నుండి ఒకటే పనిగా ట్రైలర్ అయితే చూస్తానే ఉన్నా. నిజంగానే హీరో నాని గారు చెప్పినట్టు డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ కుమ్మేశాడు ట్రైలర్ అయితే. మెయిన్ గా ఈ ట్రైలర్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటండి ఎంత కొట్టారండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బాబాబా అదిరిపోయింది అంతే. కేవలం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది. ఇంకా మన హీరో నాని గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాని గారి కెరియర్ అయితే బిగ్గెస్ట్ యూటర్న్ అయితే తీసుకోబోతుంది. ఆ సైలెంట్ మాస్ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్స్ లో ఉన్న ఇంటెన్సిటీ, ఆ ట్రైలర్ లో ఆయన చూస్తున్నంత సేపు ఒక డిఫరెంట్ ఆరా అయితే నాకైతే అనిపించింది. దసరా సినిమాకి 100 కోట్లు ఎన్నో వచ్చినాయి కదా, ఆ సినిమాని రాసి పెట్టుకోండి. ఈ సినిమా 3 రోజుల్లో లేపేద్ది. అంత పెద్ద హిట్ అయితే కొట్టబోతున్నాడు. నాని గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఇంక ఈ సినిమాలో నాని గారి తర్వాత మెయిన్ క్యారెక్టర్ ఎస్జే సూర్య గారు ఒక కనికారం లేని సైకోపాత్ పోలీస్ ఆఫీసర్ లాగైతే కనబడబోతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఏ రేంజ్ లో ఉంటదని నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ గా అయితే ఉంది. ఇంక ఈ సినిమాలో మన నాని గారు ఒక రెడ్ బుక్ లాంటిది ఏదో మెయింటైన్ చేస్తున్నాడు. దాంట్లో ఎవడి పేరు రాసి రౌండ్ చుడతాడో ఆడికైతే శనివారం పగిలిపోద్ది అనమాట. అదే సరిపోదా శనివారం. ఇంకా ఈ ట్రైలర్ చూసాక నాకేమనిపించింది అంటే సూకలపాలెం అనే ఏరియాలో ఉన్న ప్రజలకి అండగా అయితే మన నాని గారు నిలబడి వాళ్ళందరినీ తన మనుషులు అనుకుని వాళ్ళకి హాని చేయాలని ఎవరైనా వస్తే వాళ్ళని ఇరక్కొడతాడని అయితే అర్థమైంది. అలా వచ్చేది ఎవరంటే మన ఎస్జే సూర్య గారు. వాళ్ళిద్దరి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా జరిగింది అనేది ఈ సినిమా దాన్ని అయితే మన స్క్రీన్ మీద అయితే చూడాలి. ఇంకా ఈ ట్రైలర్ లో ఒక షాట్ అయితే ఉంది. గోడ మీద ఒక సూపర్ హీరో బొమ్మ అయితే ఉంది. దాని మీద నుండి నాని గారి సెంటర్ లోకి వచ్చిన షాట్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఇంకా ఈ ట్రైలర్ లో నాని గారికి చాలా అంటే చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి. కానీ ఉన్న ఒక్క డైలాగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అదేంటయ్యా అంటే నాకు కోపం వచ్చిందంటే ఈ నావాడు చూడండి ఎంత ఇంటెన్సిటీగా ఉందో ఆ డైలాగ్. అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని తన కష్టం అనుకుని భావించి ఫైట్ చేసే హీరో. ట్రైలర్ లాస్ట్ లో సాయి కుమార్ గారు ఒక డైలాగ్ తో అయితే ఎండ్ చేశారు. ఆ డైలాగ్ ఏంటయ్యా అంటే వాడుకున్న 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు శివతాండవమే అనగానే ట్రైలర్ అయితే వేరే లెవెల్ అయితే టర్న్ అయితే తీసుకుంది. అబ్బో అక్కడి నుంచి అయితే వేరే లెవెల్ లో ఉంది ట్రైలర్ అయితే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జేక్స్ బజాయ్ గారికి అయితే దండం పెట్టొచ్చు. కేవలం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే ట్రైలర్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇంకా ఈ సినిమాలో మన హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు కానిస్టేబుల్ గా అయితే నటిస్తున్నారు. నాకు తెలిసి ఆవిడ వల్లే ఎస్ఏ సూర్యకి నాని గారికి అయితే ఫేస్ ఆఫ్ అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. చూద్దాం మరి ఏమైందో. దీంట్లో సాయి కుమార్ గారు ఒక కీలక పాత్రలు అయితే నటిస్తున్నారు. అదే మన నాని గారికి తండ్రి పాత్రలు అయితే ఆయన అయితే నటించాడు. ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది ఏ రేంజ్ లో నాని గారి క్యారెక్టర్ కి ఆయన ఎలివేషన్స్ ఇచ్చాడు. మరి ఎడిటర్ పేరు అయితే నేనైతే చూడలేదు, చంపేశాడు. నిజంగా అంటే సుందరానికి సినిమా తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసింది అనిపించింది. నిజంగా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ మాస్ ఫీస్టే. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలండి, హిట్ అయి తీరాలంతే. కానీ ఈ సినిమాకు ఒక గండం కూడా ఉంది. అదేంటయ్యి అంటే ఈ సినిమా ఆగస్టు 29న అయితే రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవడానికి ముందు ఇంద్ర అలాగే మాస్ సినిమాలు అయితే రీ రిలీజ్ అయితే అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమా అయితే రీ రిలీజ్ అయితే అవుతుంది. రీ రిలీజ్ అంటే ఈ రోజుల్లో కుర్రోళ్ళకి అది ఒక పిచ్చలాగైతే మారిపోయింది. ఇంకా థియేటర్ లో కొత్త సినిమాలు ఉన్నా ఏ సినిమాలు ఉన్నా సరే రీ రిలీజ్ కి అయితే పరిగెడుతున్నారు. ఈ శనివారం సినిమాకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకే గానీ టాక్ అటు ఇటు అయినా సరే కొద్ది మంది అయినా అటైతే షిఫ్ట్ కొట్టేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే పడాలి. దసరా కలెక్షన్స్ వీకెండ్ అయ్యే లోపు లేపేయాలి. దీని లెక్క అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. నేనైతే ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి సినిమాలు ఆడాలి, అప్పుడే ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాని గారి కెరియర్ అయితే బిగ్గెస్ట్ యూటర్న్ అయితే తీసుకోబోతుంది. అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి అయితే ఆయన అయితే వెళ్ళిపోతాడు ఈ సినిమాతో. నేను యాక్చువల్ గా రామ్ చరణ్ గారి ఫ్యాన్ ని, మీకు అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వచ్చినప్పుడు నేను ఎంత అయితే ఎక్సైట్ అవుతానో ఇప్పుడు నేను ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా నాకైతే అలాగా ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకైతే అంత బాగా నచ్చేసింది ఈ ట్రైలర్. మళ్ళీ చెప్తాను అనుకోకుండా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా నా చెవుల్లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చేశాక మళ్ళీ ఒక 2-3 సార్లు అయితే ఖచ్చితంగా చూస్తా ట్రైలర్ ని. మీకు కూడా ఈ ట్రైలర్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.